హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మన ఛానల్ రచ్చా బండ. ఇది అన్ని రకాల ముచ్చట్లకు పర్ఫెక్ట్ అడ్డ. ఓకే, సో మనం ముందరికి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున గారి ఎపిసోడ్ గురించి. నాగార్జున గారి ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందర మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తా. మీరు హ్యాపీ అయ్యే అప్డేట్ ఇస్తా. సీజన్ సప్పా సాగుతుంది, ఎంటర్టైన్మెంట్ లేదు, ఓన్లీ కొట్లాట్లే ఉన్నాయని మన సొంటలు అనుకుంటున్నాం కదా. మనందరి కోసం 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి బిగ్ బాస్ లకు. వచ్చే వారం వస్తుందా, ఇంకా 4 రోజులకు వస్తుందా, ఎప్పుడు వస్తుందో, మొత్తాన్ని 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 100% పక్కా కన్ఫర్మ్. ఆల్ ఎంటర్టైన్మెంట్ క్యాండిడేట్స్. వాళ్ళు ఎవరు? వాళ్ళు సీజన్ 1 నుంచి ఒకరు, సీజన్ 2 నుంచి ఒకరు, లాస్ట్ సీజన్ నుంచి ఒకరు, అంతకుముందు సీజన్ నుంచి ఒకరు. అందరూ ఎంటర్టైన్మెంట్ పక్కా క్యాండిడేట్లే. వాళ్ళు ఎవరు అనేది కూడా కాసేపట్లో మనం చెప్పుకుందాం, అందులో డౌట్ లేదు. సో ఇది అందరూ మీరు హ్యాపీ ఫీల్ అయ్యే న్యూస్ అనే అనుకుంటాను నేనైతే. ఓకే, దాని తర్వాత ఎపిసోడ్లో పోదాం. ఎపిసోడ్లో పోయిన తర్వాత ఏమైతే నాగార్జున గారు వచ్చారు. ఇవాళ నాగార్జున గారు అద్భుతం, అమోఘం, సూపర్. ఎందుకంటే నాగార్జున గారి గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. ఆయన జడ్జిమెంట్ చేసే స్థాయి కూడా కాదు, జడ్జిమెంట్ కాదు, దాన్ని ఏం కాదు. మళ్ళీ వేరే రకం నాగార్జున గారి నుంచి వీడేంద్ర చెప్పేది వీడికి అంత తోపా అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. మనం అంత తోపు కాదు. బట్ నాగార్జున గారు చూసినప్పుడు ఆయన ఎట్లా చేసిన చెప్పడానికి మనకు అర్హత ఉందని అనుకుంటున్నా. అంటే మంచిగా చేసి ప్రేజింగ్ చేయడానికి చెప్పుకోవచ్చు కదా. మా నాగార్జున సూపర్ చేసింది కదా అని హ్యాపీ, అంటే దిల్ ఖుష్ అయింది కదా. దిల్ ఖుష్ అయ్యలేని రేంజ్లో దుమ్ములేపేసింది నాగార్జున. ఎక్కడ కొట్టాలి, ఎక్కడ తగ్గాలి, ఎవరిని పెంచాలా, ఎవరికి పౌడర్ వేయాలా, ఎవరిని సబ్బుతం కడగాలా, ఇవన్నీ కూడా అంటే జనాలు ఏమనుకుంటారు ముందుగా, జనాలు బిగ్ బాస్ హౌస్ ఎట్లుండాలనుకుంటారు అవన్నీ కూడా రిజంబుల్ చేసేసి, మరి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా ఎక్కడ తీసుకున్నారో తెలీదు, కానీ సూపర్ గా అందరు ఏమనుకుంటారు, అందరి మనసులు లేకుంటారు. నాకు తెలిసి నిన్నటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా మంది. ప్రోమోకే రికార్డ్ స్థాయిలో వ్యూస్ నిన్న అద్భుతంగా అయింది. అందరు కూడా వెయిట్ చేసారు ప్రోమోల కోసం. అసలు ఏం జరుగుతుంది, నాగార్జున సార్ ఇలా ఏం చేస్తారు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేశారని అనుకుంటారు, ఇంక్లూడింగ్ మీ. అందరం వెయిట్ చేసినాం. వెయిట్ చేసినట్టే మొదటి ప్రోమోలో దుమ్ము లేపేసారు సార్. ఎపిసోడ్ కూడా దుమ్ము లేపేసారు. అద్భుతంగా చేసారని 100% చెప్పగలుగుతాం, రైట్. సో దాని తర్వాత ఎపిసోడ్ లోకి వచ్చేస్తే నాగార్జున సార్ పాట వచ్చింది. పాట తర్వాత డాన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోయారు. ఫుల్ సీరియస్ మూడ్ వెళ్ళిపోయిన తర్వాత మనకు చెప్తారు కదా, నిన్నటి శుక్రవారం నాడు చూడాలని చెప్పి శుక్రవారం నాడు చూపిస్తే అలా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. పృథ్వీ అబ్బాయి డిస్కషన్ ఉన్నది. కాసేపు సోనియా గురించి మాట్లాడుకున్నారు. సోనియా మనకు చెప్పొచ్చు కదా ఏమని కన్సర్న్ చూపిస్తుంది కదా, అభయ్ గారు వెళ్ళిపోతున్నప్పుడు, పృథ్వీ వెళ్ళిపోతున్నప్పుడు వాడికి ఆపొచ్చు కదా అని చెప్పేసి అభయ్ చెప్పిండు. ఆ డిస్కషన్ నాగమణికంట నిఖిల్ మాట్లాడుకున్నారు. నిఖిల్ కూడా నిన్నటి ఎపిసోడ్ మనం చెప్పుకున్నట్టు బిగ్ బాస్ కూడా నిఖిలే మళ్ళీ చీఫ్ కావాలని అనుకోని ఉండడు, సోనియా చీఫ్ కావాలని అనుకోని ఉంటాడు. అందుకే ఆ టాస్క్ ఇచ్చిండేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పిల్ల యోగా చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడప్పుడు మనకు చాలా సార్లు చూస్తారు యోగా చేసేటప్పుడు. సో అట్లా ఉంటది కనుక కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఆమె ఈజీగా చేస్తుందని ఈ బిగ్ బాస్ కూడా అనుకుని ఉంటాడు. ఆమెనే చీఫ్ కావాలని అనుకుని ఉంటాడని నా ఉద్దేశం. మీరేమనుకుంటారో కామెంట్స్ చెప్పండి. నేను తప్పు కావచ్చు అప్పుడప్పుడు. మీరేమనుకుంటారో కామెంట్స్ చెప్పండి. ఓకే, సో ఆమె కానీ ఫెయిల్ చేయలేకపోయింది. అదే విషయం నిఖిల్ కూడా చెప్పి, నిఖిల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరికైనా ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే, ఎవరన్నా ఇష్యూతో వస్తే, ఏ ఇష్యూతో వచ్చినా, అది వెదర్ అగ్రెషన్ ఇష్యూ కానీ ఇంకేదైనా ఇష్యూతో వచ్చినా కూడా తను డీల్ చేసే విధానం సూపర్ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు నిఖిల్కు వీడు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు, నిఖిల్ పిఆర్ టీమా లేకుంటే నిఖిల్ ఇంకేదన్నా అని. పర్వాలేదు, ఎందుకంటే నిఖిల్ మంచిగా ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు అని చెప్తాం. సెకండ్ వీక్ లో డల్ అయిపోయింది నిఖిల్. ఫస్ట్ వీక్ లో సూపర్ ఉండే, సెకండ్ వీక్ లో కొంచెం డల్ అయ్యిండు, మళ్ళీ థర్డ్ వీక్ లో పుంజుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. టీంని అద్భుతంగా డీల్ చేసి 3 సార్లు చీఫ్ అయ్యాడు. ఇవన్నీ అచీవ్మెంట్స్ ఉన్నప్పుడు మనం నిఖిల్ గురించి చెప్పవలసిందే. డబ్బా కొడతాను అనుకున్నా ఏమనుకున్నా చెప్పవలసిందే. అబ్బాయి కూడా ఫస్ట్ సెకండ్ వీక్ అద్భుతంగా ఆడదాడని అనుకున్నాం. 3వ వీక్ వచ్చేవరకు ఏమైంది, పెట్టబెట్టి. సో అట్లా జరిగింది కనుక ఎవరు ఏ రోజు మంచిగా ఆడితే ఆ రోజు వాళ్ళని డెఫినెట్ గా పొగుడుతాం. మంచిగా ఆడని వాళ్ళను కామెంట్ చేసే హక్కు మనకు ఉన్నది. ఎందుకంటే మనం వ్యూవర్స్ కనుక మనం కామెంట్ చేసే హక్కు ఉన్నది. నువ్వెవరా కామెంట్ చేయడం చేస్తాం, డెఫినెట్ గా చేయొచ్చు. మీరు చేస్తున్నారు కదా, అందరు చేసినట్టే నేను కూడా కామెంట్ చేస్తా. అంతే వాళ్ళని ఏదండి, దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్. వాళ్ళందరూ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఓన్లీ మనం మాట్లాడేది వాళ్ళ ఆట తీరు గురించి మాట్లాడతాం. ఆటగాళ్ళ బర్లకు దిగింది కనుక ఆట తీరు గురించి మాట్లాడతాం. ఇంకా వేరే దాని గురించి మనకు అవసరం లేని విషయం. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నాగార్జున సార్
సోనియా ఫస్ట్ పిలిచాడు. సోనియా ఏం చేసినావమ్మా అంటే నీకు సంచాలక నువ్వు చేసింది కరెక్టే అనుకుంటున్నావా? అట్లా ఎందుకు అడుగుతారంటే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు తెలుసుకోవడానికి అడుగుతారు. సోనియా చేసింది కదా, ఎంత కాన్ఫిడెంట్ ఉంది అమ్మాయి తాను చేసిన విషయాల్లో, ఇంతమందితో స్ట్రగుల్ అయి చేసింది కదా, ఎంత కాన్ఫిడెంట్ ఉంది, ఎట్లా చెప్తుందని అడిగాడు. సోనియా ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు కానీ చెప్పలేదు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ నిర్ణయం తీసుకున్నది. కానీ కాన్ఫిడెంట్ చెప్పలేకపోయింది. సగం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయినా సార్, ముందుగా కన్ఫ్యూజ్ అయినా తర్వాత కొంచెం క్లియర్ అయింది కానీ ముందైతే కన్ఫ్యూజ్ అయినా సార్ అని చెప్పేసి ఏదో చెప్పింది. చెప్పిన తర్వాత ఈయనకు అర్థమైంది కాన్ఫిడెంట్ గా లేదన్న విషయం అర్థమైపోయి అబ్బాయి నిలబెట్టిండు. సురు ఈడ గేమ్ స్టార్ట్, గానా బజానా స్టార్ట్ అయింది ఇక్కడ. అబ్బాయి నిలబెట్టి అబ్బాయి సోనియా నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మావాడు విచ్చలవిడిగా సోనియా నిర్ణయం తప్పు, అది తప్పు అని ఒక 2 రోజులు వాదించాడు. బిగ్ బాస్ తో వాదించాడు, నేను బయటికి వెళ్ళిపోతానాడు, సర్వం మాట్లాడినాక ఆయన అడిగాడు అసలు అభిప్రాయం ఏంది, ఇప్పటికైనా మారిండా, ఇప్పటికైనా తెలుసుకున్నాడా, రియలైజేషన్ అయిందా అన్న ఉద్దేశంలో ఫస్ట్ అడిగాడు. ఫస్ట్ రెడ్ కార్డు తీసి చూపెట్టలే, ఫస్ట్ అడిగాడు. లేదు సార్ నేను 100% నా నిర్ణయం కరెక్టే, సోనియా నిర్ణయం తప్పే, ఎందుకంటే అలా బుక్లో రాసి ఉన్నది, రూల్స్లో రాసి ఉన్నది, నేను చదివినా. ఏం చదివినా రూల్స్లో అన్నాడు. అంటే క్లాజు సబ్ క్లాజు అది ఇది అంటే క్లాజు సబ్ క్లాజ్ ఎందుకు ఇస్తాడు? ఫాలో అవ్వాలని ఇస్తాడు కదా. క్లాస్ లో ఉన్నది సబ్ క్లాస్ లో ఉన్నది అంటే ఫాలో అవ్వాలని ఇస్తాడు కదా. క్రైటీరియాస్ అనేది సబ్ క్లాస్ లో ఇస్తాడు. ఫస్ట్ క్లాస్ లో ఉన్నది నీకు నార్మల్గా ఇస్తాడు, తర్వాత సబ్ క్లాస్ లో క్రైటీరియాస్ అని ఇస్తాడు. అన్ని ఫాలో అవ్వాల్సిందే కదా, ఏది ఫాలో అవ్వకపోతే నడవదు అని చెప్పేసి అంటాడు. తర్వాత లేదు సార్ నేను మంచిగా ఆడినా అంటే, మంచిగా ఆవిడేందా డబ్బా గీసినప్పుడు డబ్బాలు ఆడాలి, డబ్బా బయటికి బాక్స్ బయటికి పోద్దు, నువ్వు పోయినా కదా అక్కడనే ఫౌల్ కదా, అక్కడనే నువ్వు అవుట్ ఆఫ్ గేమ్ కదా. అయ్యా నేను కన్సిడర్ చేసింది కదా, ఒక 100 సార్లు చెప్పింది కదా సోనియా, లోపల రాబాయ్ అని చెప్పింది కదా. అంటే లేదు సార్ చెప్పింది కానీ నా స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ, బయటికి కూడా స్ట్రాటజా అంటే లేదు సార్ పాత రింగ్ గేమ్ లా అప్పుడు వాళ్ళు స్ట్రాటజీ వాడారు కదా, నేను ఇప్పుడు వాడదాం అనుకుంటాను. అంటే గేమ్ కు రూల్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలిపెడితే నీకు ఫస్ట్ బిగ్ బాస్ మొదటి రూల్ ఏంది, సంచాలక నిర్ణయం తప్పైనా రైట్ అయినా సంచాలకే బ్లేమ్ తీసుకోవాలా, సంచాలకే క్రెడిట్ తీసుకోవాలా. కాబట్టి నువ్వెందుకు అపోజ్ చేసినావు అంటే మాట్లాడు. ఈయనకు అర్థమవుతలేదు అబ్బాయికి. ఇంకేం చేసిండు తప్పదని చెప్పేసి బిగ్ బాస్ వీడియో ఉన్నాడు. ఇక వీడియోలో చూస్తే మనం అందరూ ఇద్దరు చూసిందే, కొత్త ఏం లేదు వీడియోలో, అందరికి తెలిసిందే. సార్ మొత్తం అవుట్ ఆఫ్ డబ్బా ఆడాడు, బాక్స్లోకి వెళ్ళి బయటికి ఆడి ఇంకా నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటాడు. సో ఇవన్నీ జరిగినాయి కనుక ఆయన తిట్టుకుంటే తప్పేం లేదు. తిట్టుడు అంటే నీదే తప్పు అంటే లాస్ట్ ఒప్పుకున్నాడు, నాదే తప్పు సార్, ఇలా చూస్తే నాదే తప్పు అనిపిస్తున్నది, ఈ లెక్క నా ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పాడు. అని చెప్పినాక ఏమైంది, సోనియా మధ్యలో సార్ నేను కొద్దిగా కన్ఫ్యూజన్ అంటే, సోనియా నువ్వు కనుక తప్పు చేసి ఉంటే నేను అడుగుతామ్మా, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు. సార్ అభయ్ సార్ క్లాస్ అయిపోయాక ఇంకా అడిగాడు, ఇంకెవరికన్నా సంచాలకుడే తుది నిర్ణయం అనే దాంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉన్నదా, మీ అందరిలో ఇంకెవరికైనా డౌట్ ఉన్నదా అంటే, ఇంకా ఆయన ఉన్నారు కదా కొంతమంది బ్యాచ్ ఉన్నారు, రియలైజేషన్ బ్యాచ్ ఉన్నారు కదా. యాజ్ ఎక్స్పెక్టెడ్ యష్మి టన్ అని లేచింది వల్ల. సార్ బెలూన్స్ లోపల వేస్తా అని చెప్పింది సార్ సోనియా, బెలూన్స్ అన్ని లోపల వేస్తా అని చెప్పింది, ఎందుకు లేదని నాకు చాలా బాధగా ఉన్నది. ఆ బెలూన్స్ అన్ని లోపల వేస్తే కొడుతుండే కదా బాబాయ్, అనవసరంగా బయట వేసి ఫస్ట్ సంచాలక చెప్పింది కదా సార్, నేను లోపల వేస్తా అని చెప్పింది కదా అని చెప్పేసి చెప్పబోతే నాగార్జున సార్ అన్నాడు, అమ్మ బెలూన్స్ ముఖ్యమా అక్కడ ఆడే ఆటలు మనుషులు ముఖ్యమా అంటే, మనుషులు ముఖ్యం కానీ సార్ అంటే, కానీ సార్ అందుకే సార్ నేను అందుకే తర్వాత సైలెంట్గా అయిపోయినా సార్ అన్నది. ఇప్పుడు కూడా కీప్ క్వైట్ సైలెంట్ కూర్చోన్నాడు. అంటే మీరందరూ మాట్లాడింది తప్పే, ఇంకా మాట్లాడకండి, మాట్లాడి ఇంకా పరువు తీసుకోకండి, మీరు గేమ్ అర్థం కాకపోతే అర్థం కానప్పుడు కానీ ఇంకా మాట్లాడి ఇంకా పరువు తీసుకోకండి అని నాగార్జున సారు శుతిమెత్తగా చెప్పాడు. అయిపోయిందా కూర్చున్నాను. ఇక కూర్చున్న తర్వాత ఇక దాని అర్థమైంది, సోనియా 100% రైట్, సోనియా కరెక్ట్ చేసిందని అర్థం. ఇక్కడ మళ్ళీ సోనియా బదిలీ మొదలుపెట్టింది అనుకోకూడదు. సోనియా కరెక్ట్ ఆడింది కనుక 3 రోజుల నుంచి కరెక్ట్ ఆడింది కనుక సోనియా మంచిగా ఆడిందని చెప్తున్నాం. సోనియా తప్ప ఆడిన రోజు కరెక్ట్ తప్ప ఆడిందని చెప్తాం. ఫస్ట్ విష్ణుప్రియ అప్పుడు వేరే రివ్యూలు ఇచ్చినప్పుడు కూడా విష్ణుప్రియతో మాట్లాడిన మాటలు తప్పు, మిగతా మాటలన్నీ తప్పు, చాలా తప్పు చేస్తున్నది, నోరు కంట్రోల్ పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మంచి చేసిన కనుక మంచి, మనకు క్యాండిడేట్ తోని పని లేదు, వాళ్ళు ఆడే ఆట తీరును మాత్రమే మనం ఇక్కడ కామెంట్ చేస్తాం. మనిషి ఎట్లా, ఇవన్నీ ఎట్లా, పాతది, ఇవన్నీ మనకు అవసరం లేదు. అంతకుముందు వారం ఏం చేసిందో అవసరం లేదు, ఈ రోజు ఏం చేసింది, ఈ రోజు ఆట ఎట్లా ఆడిందో దాని మీద మాత్రమే మనం కామెంట్ చేస్తాం. ఓకే,
సో అదే పట్టించుకోవాలి. కాకపోతే పాత ఒక్కోసారి మనం పాత జడ్జిమెంట్ మాది కూడా తప్పు ఉండొచ్చు, నా జడ్జిమెంట్ కానీ మీ జడ్జిమెంట్ ఎవరిదైనా తప్పు ఉండొచ్చు. అది కరెక్ట్ చేసుకోవాల్సి వస్తే డెఫినెట్ గా కరెక్ట్ చేసుకుంటాం. ఇది మనం చెప్పిన తప్పు ఇవాళ కరెక్ట్ అని చెప్పి కరెక్ట్ చేసుకుంటాం, అట్లేం లేదు. కానీ ఎవరికి డబ్బా కొట్టేది లేదు, ఎవరి పిఆర్ టీం కాదు, మనం ఎవరి గురించి మాట్లాడలేదు. అంటే ఎవరికి సెపరేట్ గా మాట్లాడి ఉండదు, మనం ఆట తీరును బట్టే మాట్లాడతాం, ఒక్కొక్క ఆట తీరును బట్టే మాట్లాడతాం, అంతకన్నా ఎక్కువ మాట్లాడడం. రైట్, ఇది అయిపోయింది. ఇంకా అభయ్ గేమ్ స్టార్ట్ అయిందబ్బా, అభయ్కి కోటింగ్ పర్వం స్టార్ట్ అయింది. అసలు అభయ్ రాత్రి బిగ్ బాస్ డోర్లు తీసింది ఎందుకో నీకేమన్నా అర్థమైందా? ఎందుకు తీసిండో తెలుసా? ఎందుకంటే డోర్లు తీసి చెప్పినాక కూడా అభయ్కి అర్థం కాలేదన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. దాని తర్వాత కూడా కామెంట్ చేసిండు. తర్వాత 2 days ఇంకా అనలైజ్ చేసుకున్నాడు. అంటే లేదు సార్, నేను గేమ్ తప్పు ఆడినా కదా, వాళ్ళను ఇట్లా నిఖిల్తో కూడా నేను వాదించిన, నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేసిన, కొన్ని రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దానికోసం గేట్ తీస్తాడా? ఇన్ని సీజన్లు చూసినాం మనం. ఆట తప్పు ఆడితే దానికి మందలిస్తారు, చెప్తారు, అయిపోతుంది. ఆట కోసం చేస్తారా? అంటే నేను 1-2 తప్పులు చేసిన అంటే అప్పుడు స్టార్ట్ చేసిండు. 1-2 తప్పులా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని తప్పులు చేసినావో తెలుసా భయ్? చూడు, వీడియో చూడు. ఇక్కడ బిగ్ బాస్ నిర్ణయమే ఫైనల్ అని అందరికి తెలుసు కదా. నువ్వు బిగ్ బాస్ అపోజ్ చేస్తే నేనైతే సహించా. బిగ్ బాస్ ను మాటలంటే ఇట్స్ నాట్ అండర్ మై లిమిట్స్. నువ్వు వీడియోలో ఉన్నాడు. వీడియో స్టార్ట్ అయినాక కాసేపు చెవులు మూసుకోవాల్సి వచ్చింది, మాకు కూడా అందరికీ చెవులు మూసుకోవాల్సి వచ్చింది, వినలేకపోయారు. అంటే కొత్తగా బిగ్ బాస్ నిన్న నేను ఫ్యామిలీతో చూసిన, అందరు కూర్చొని కూడా, అంటే వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు చూస్తారు, అప్పుడప్పుడు చూడరు కదా, ఏదో బిజీ ఉంటారు. ఇన్ని మాటలు అన్నాడు అబ్బాయి, ఇన్ని మాటలు అన్నాడు బిగ్ బాస్ ను అని ఆశ్చర్యపోతున్నారు. ఎన్ని వీడియోలు, ఒక 10 క్లిప్పులు నా చేసి ఇంతవరకు చరిత్రలో ఇన్ని క్లిప్పులు ఇన్ని జనం చేసింది ఎవరికి చేసి ఉండరు. ఇవన్నీ చూపెట్టినప్పుడు మనం ఒక్కొక్కరు ముఖాలు పేరిపోయినాయి. కొంతమందికి ఏమో తెలుసు, కొంతమంది అందులో పార్టిసిపేట్ అయ్యారు, అవే మాట్లాడేటప్పుడు పార్టిసిపేట్ అయ్యారు, యష్మి కానీ ప్రేరణ కానీ. సరే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ దే ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గేమ్. వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఇంత రియాక్ట్ అవుతారు అనుకోలే, బిగ్ బాస్ టీం ఇంత రియాక్ట్ అవుతారు అనుకోలే. బికాజ్ వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే, మేము బిగ్ బాస్ తోటి కామెడీ చేసినాం, దోస్తులాగా బిగ్ బాస్ మీద కామెడీ చేసినాం కనుక ఈ కామెడీని బిగ్ బాస్ సీరియస్ తీసుకోడు, లైట్ తీసుకుంటాడు అని వాళ్ళు అనుకున్నారు. ఈవెన్ అబ్బాయి కూడా అట్లే అనుకున్నాడు, నేను కామెడియన్, నేను మంచి కామెడీ చేస్తున్నా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నది, నాకు టైమింగ్ ఉన్నది కనుక ఈ టైమింగ్, నువ్వు ఆ టైమింగ్ ఎవరు విన్నవాడినా అందరూ సంతోషిస్తారు. ఎవరు? ప్రజలందరూ కూడా, చూసే వ్యూవర్స్ అందరూ కూడా అబ్బాయి అన్న టైమింగ్ ఏంటని సంతోషపడతాడు. బిగ్ బాస్ మీద వేస్తే ఈవెన్ పబ్లిక్ కూడా సహించరు, ఎందుకంటే పబ్లిక్ లో కూడా బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ ఉన్నది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కనుక సహించరు, అది చూసుకొని చేయాలి. అయిపోయిందా? ఇవన్నీ వేయదలుచుకుని ఇక చూడంగానే సార్కి అర్థమైపోయింది నాది బ్యాండ్ బాజా బారాత్ అయింది అనుకున్నాడు. డైరెక్ట్ మోకాల మీద పడి, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను ఇంకోసారి తప్పు చేయ, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని ఫైనల్లీ హీ గాట్ రియలైజ్డ్. అది సంతోషకరమైన విషయం. ఇప్పటికైనా ఇంకా బుద్ధి లేకుండా నేను మాట్లాడతాను వాదించలేదు, చాలా వినమ్రంగా. ఇంకా ఫైనల్ ఏముంటుంది ఎవరికైనా, అన్నదా శరణం నాస్తి తమయా శరణం మమ అని, ఇంకా నేను అయిపోయింది నాది, నేను చేసిన తప్పులన్నీ క్షమించు అని చెప్పేసి మోకాల మీద వాంగి సారీ చెప్పిండు. అక్కడికి కరిగిపోవాలి. కానీ నాగార్జున సార్ అంత సింపుల్ గా కరిగిపోతే మజా రాదు కదా. ఐఎమ్ ఫోర్స్ టు గివ్ రెడ్ కార్డ్ టు యూ అభయ్, దిస్ ఈస్ ద రెడ్ కార్డ్, బిగ్ బాస్ ఓపెన్ ద గేట్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హౌస్ అన్నాడు. అందరు షాక్, నిర్ఘాంత పేరు, ఒకటేసారి మొత్తం షాక్. రెడ్ కార్డ్ ఇప్పుడు చూసిన వాళ్ళు కాదు మన తెలుగు ఆడియన్స్, ఈ వేరే దాంట్లో నాకు గుర్తులేదు, కానీ తెలుగు ఆడియన్స్ ఇంతవరకు రెడ్ కార్డ్ చూసిన వాళ్ళు కాదు. కాబట్టి ఒకటేసారి అందరు కూడా షాక్ అయినట్టు అయిపోయింది. ఇమ్మీడియట్ గా నిఖిల్ సార్ 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 వద్దు సార్, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నాడు. సోనియా లేచింది, అందరూ చెప్పారు నా డిసిషన్ ఫైనల్, నేను పంపించేస్తా, నాకు అవసరం లేదు. బిగ్ బాస్ ను అంటే నేను టాలరేట్ చెయ్యను, ఇది వేరే వాళ్ళకు కూడా చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. అబ్బాయి ఎట్లయినా వెళ్ళిపోతున్నాడు అని మీకు చెప్తున్నా అన్న తర్వాత అబ్బాయి కూడా చాలా చెప్పిన తర్వాత నో అబ్బాయి ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు. ఇంకా అబ్బాయి కూడా ఇంకేం చేస్తాడు, అడిగాడు, చాలా బతిలాడిండు. బతిలాడిన తర్వాత వినలేదు. సో పట్టుకొని బయటికి వెళ్ళడానికి ఆ బట్టలు పెట్టి అది పెట్టి అన్నాక ఇంతలా సంబడి లేచి, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మంచిగా ఆడదు, ఈసారి తప్పు చేయమంటే కామెడీ కొంచెం మీకు కామెడీ అనిపిస్తుందా, అది బిగ్ బాస్ అయితే మీకు కామెడీ అనిపిస్తుందా అని తిట్టాడు.
లేదు సార్ అట్లా అనిపించట్లేదు, బట్ ఫైనల్ ఛాన్స్ ఇవ్వండి, తను కూడా రికవర్ అవుతాడు, తెలిసి అని ఉంటాడు, తెలియకని ఉంటాడు, చాలా బాగా ఆడుతాడు అని చెప్పేసి అందరు చెప్తే ఫైనల్గా ఒక్కొక్కరి దగ్గర ఓటింగ్ తీసుకున్నాడు. ఓటింగ్ తీసుకొని చెప్పిండు, మీ అందరి నిర్ణయం మేరకు బిగ్ బాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బిహాఫ్ ఆఫ్ అభయ్ ఐఎమ్ అపాలజైజింగ్ బిగ్ బాస్, ప్లీజ్ ఫర్గివ్ హిమ్, లెట్ హిమ్ స్టే బ్యాక్ ఇన్ ద హోమ్ అని చెప్పాడు. ఇంతకు ముందర విష్ణుప్రియనో మాట ముచ్చట అడిగాడు. అడిగితే ధర్మం అధర్మం అని చాలా పెద్ద పెద్ద మాట, విష్ణుకు సూట్ అని మాటలన్నీ మాట్లాడింది. ఎందుకంటే విష్ణు బబ్లీ గర్ల్, ధర్మం అధర్మం అని అంత పెద్ద పెద్ద మాటలు మాట. నీ అంటే నా మెదడుతో ఆలోచించాక అంటే నీ మెదడుతో ఆలోచిస్తున్నావు అంటే ఇది, ఎందుకంటే తను నత్తి మెదడు, నేను చాలా స్లో బ్రెయిన్ యాక్టివిటీలు ఇవన్నీ చెప్పింది కదా, నా మెదడుతో ఆలోచిస్తా అంటే నీ అంటే కొంచెం ఎటకారంగా కామెడీ చేసింది అక్కడ అని చెప్పేసి అన్నాడు. ఆగిపోయింది ఎవరిది అబ్బాయి ఎపిసోడ్ ఆగిపోయింది. దీనికన్నా ముందు ఇందాక ఒక చెప్పుడు మర్చిపోయినా, ఒక అద్భుతమైన సుభాషితం వాడి, ఇవాళ నాగార్జున గారి సుభాషితాలు అని మనం కొన్ని రాసుకోవచ్చు. ఒక 3-4 మంచి పదాలు చెప్పాడు అనమాట. ఈ సోనియా గురించి, సోనియా అండ్ వీళ్ళ అభయ్ డిస్కషన్ ఫస్ట్ లో నడిచేటప్పుడు బ్యాటన్ విరిగిపోయింది సార్, బ్యాటన్ విరిగిపోతే చేసిండు అంటే అభయ్ కూడా అదే మాట్లాడి, నేను పలకొడుతున్నా, బ్యాటన్ విరిగిపోయినా నేను పలకొడుతున్నా, ఆడుతున్నా సార్ అని మాట్లాడితే, ఒకటి చేతిలో ఆయుధం లేకుంటే యుద్ధం జరగదు అభయ్ అంటే అది యుద్ధనీతి. ఇప్పుడు లేదు కానీ యుద్ధనీతి, ఒకప్పుడు యుద్ధనీతి ఉండేది. ఎదుటోడు ఆ చేతిలో ఆయుధం లేకుంటే వీడు కూడా ఆయుధం పక్కన పడేసేది, లేకుంటే ఇద్దరు మళ్ళా యుద్ధాలు పట్టే, లేకుంటే ఆయుధం వచ్చిన తర్వాతనే కొట్టాడు. అది యుద్ధనీతి. యుద్ధానికి ధర్మ యుద్ధం అధర్మ యుద్ధం అంటే ధర్మ యుద్ధం ప్రకారం, యుద్ధనీతి ప్రకారం ఎదుటోడు లేకుంటే ఆయుధం లేకుంటే వాళ్ళని నాకు అద్భుతమైన సుభాషితం చెప్పిండు నాగార్జున సార్. అట్స్ ఆఫ్ టు యూ సార్ చెప్పిండు. అందరికి అర్థమైందో లేదో అది అయిపోయింది. ఇంకా 2-3 సుభాషితాలు కూడా అద్భుతమైన సుభాషితాలు గారు నాగార్జున గారి నోట్లోకి వెళ్ళి ఇట్లా జలజల వాటిని. దాని నెక్స్ట్ టైం ఏంది, రెడ్ కార్డు స్టోరీ అయిపోయింది. ఇంకొక 2 సుభాషితాలు ఏం చెప్పిండంటే, కామెడీగా తీసుకోకపోయి బిగ్ బాస్ ఈజ్ ఏ లైఫ్ మేనేజ్మెంట్ సెషన్, లైఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, టీచర్, లైఫ్ మేనేజ్మెంట్ టీచర్ అని కరెక్టే చెప్పిండు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది డెఫినెట్ గా కూడా లైఫ్ మేనేజ్మెంట్ టీచరే. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలా, ఎవరన్నా కానీ ఎట్లా తీసుకోవాలా. బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ వీళ్ళు కొట్లాటలు ఇవి కాదు. జనాలకు అర్థమైంది, మన వీళ్ళు పోయే వాళ్ళకి అర్థమవుతుంది కదా. బిగ్ బాస్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. లాస్ట్ టైం శివాజీ గారు చెప్పారు, ఒక అద్భుతమైన రెస్పెక్ట్ ఉంది నాకు బిగ్ బాస్ హౌస్ అంటే. ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు సార్, నేను ఎన్ని సినిమాలు చేసిన దాన్ని నేర్చుకున్నది వేరు, ఈ బిగ్ బాస్ హౌస్ నేర్చుకున్నది వేరు అని చాలా చెప్పాడు. సో అట్లనే బిగ్ బాస్ హౌస్ అనేది నిజంగా కూడా ఒక అద్భుతమైన ప్రదేశం. మనం ఫ్రీగా నేర్చుకోవడానికి, డబ్బులు ఇచ్చి మరీ నేర్చుకోవాలి, డబ్బులు పేమెంట్ ఇచ్చి మరీ నేర్పిస్తారు. లైఫ్ లో ఎట్లా ఉండాలా, ఎవరితో ఎట్లా ఉండాలా, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాల మనుషుల మధ్య మనం ఎట్లా మెలగాలా, ఎవరితో ఏ ఇష్యూ లేకుండా ఎట్లుండాలా, ఇవన్నీ కూడా బిగ్ బాస్ అనేది మనకు నేర్పిస్తుంది. పోయిన వాళ్ళకి కొంతమంది చాలా నేర్చుకుంటారు. ఎందుకంటే 14 మందిలో 14 రకాల మనస్తత్వాలు, ఒక్కోసారి 20 మంది ఉంటారు. 20 మందిలో 20 రకాల మనస్తత్వాలు. ప్రపంచంలో ఒకటి మనస్తత్వానికి ఇంకో మనస్తత్వానికి అస్సలు కలవది. సో అటువంటిది బిగ్ బాస్ హౌస్ లో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరితో ఎట్లా మన నెగ్గుకుంటూ ముందరికి పోయినాం, బిగ్ బాస్ క్రౌన్ దాకా పోయినాం అనేది ముచ్చటి. ఇక్కడ బిగ్ బాస్ క్రౌన్ గెలిచినావు అంటే నిన్ను గెలిచినట్టు, నువ్వు ఎవరినో గెలిచినట్టు కాదు. బిగ్ బాస్ క్రౌన్ గెలిస్తే నువ్వు గెలిచినట్టు. అంటే వీళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేసి ముందర దాకొచ్చి నీ ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ చేసుకున్నావు, ఎక్కడ ఎమోషన్స్ వాడాలి అక్కడ వాడినావు. ప్రజల హృదయాలు వాళ్ళని గెలుచుకోవడం వల్ల ఇన్ని కోట్ల మంది హృదయాలు గెలుచుకొని నువ్వు క్రౌన్ లో పెట్టినావు అంటే నువ్వు గెలుచుకున్నదని నువ్వు గెలుచుకున్నావు. అది కాన్సెప్ట్, బిగ్ బాస్ కాన్సెప్ట్. సో దాన్ని సింపుల్ గా ఇట్స్ టీచర్, లైఫ్ స్కిల్ టీచర్ అన్న ఉద్దేశంతో నాకు అందుకే సుభాషితం అన్న. దీన్ని ఒక్క పదంలో ఇంత అర్థం వచ్చేటట్టుగా చెప్పిన సుభాషితం అన్న. ఓకే, ఇంకో పదం కూడా చెప్పాడు. సో ఇది చెప్పిన తర్వాత అబ్బాయి రియలైజేషన్ ఎంత మంచిగా అయింది అనేది, మంచిగా అయినప్పుడు మంచిగా చెప్పుకోవాలి మనం. సార్ దీన్ని నేను ఇక్కడనే కాదు, బిగ్ బాస్ హౌస్ కు లెసన్ లాగా కాకుండా నా లైఫ్ మొత్తానికి ఒక లెసన్ లాగా తీసుకుంటా. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతా. సో ఇవన్నీ మార్చుకుంటా. ఇది నాకు ఒకటి వచ్చింది అంటే అక్కడ అప్రిషియేట్ చేసిండు. అందరికి కూడా లైఫ్ చేంజ్ చేసి ఈ సందర్భంలోనే నాగార్జున గారు ఆ విషయాన్ని చెప్పిండు అన్నట్టు. ఓకే,
ఫైనల్ ఒక వర్డ్ ఏం చెప్పిండంటే నో బడీ ఈస్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్ ఇన్ ద హౌస్. ఈ విషయం అందరు గమనించాలి. బిగ్ బాస్ ఇస్ ద ఓన్లీ సుప్రీమో. ఆయన పైన ఎవడు లేడు, ఆయన చెప్పిందే నిర్ణయం, ఆయన రాసిందే శాసనం అని క్లియర్ గా చెప్పిండు అనమాట. నెక్స్ట్ ఏం చేసిండు, అమ్మాయిలను పిలిచి అడిగాడు. 5 పేర్లు పెట్టి లేవట్టిండు. అమ్మాయిలు మీరు చేసింది కరెక్టా, మంచిగా ఆడింది ఆ గేమ్ అంటే బాగా ఆడినాం సార్, సూపర్ ఆడినాం సార్, మంచిగా ఆడినాం, మేము చాలా ఎఫర్ట్ పెట్టినాం అది అని చెప్పారు. ఇంకా రేపు పోతుంటే వాళ్ళందరినీ చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేసాడు, చాలా బాగా ఆడినాను. ఎందుకంటే ఈ గేమ్ లో యాక్చువల్గా అబ్బాయిలు బాగా ఆడాలా అమ్మాయిల కన్నా, ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంత్ అనేది మనం చెప్పినా చెప్పకపోయినా అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ. దిస్ ఇస్ ప్యూర్ ఫిజికల్ గేమ్. కానీ ఇక్కడ ఆడవలసిన అబ్బాయిలు ఆడకుండా కూర్చున్నా, ఒకడు ఎలిమినేట్ అయినా, ఇంకొక చీఫ్ మనం ఆర్గనైజ్ ఆడకుండా కూర్చున్నా, ఇట్ సైడ్ అమ్మాయిలు కానీ అటు సైడ్ అమ్మాయిలు కానీ దుమ్ము లేపి దంచుకొట్టారు, అందులో ఏ డౌట్ లేదు. సూపర్ ఆడినరు, అందరు మంచిగా ఆడారు. ఆ విషయాన్ని అప్రిషియేట్ చేసి తాళి అన్నాడు. వాటికనే ఊరే కదా సపోర్ట్లు కూడా ఏం కాదు కదా బిగ్ బాస్ లో, అన్ని పైసలతో ముచ్చట. బిగ్ బాస్ అవుతుంటే పైసలతో ముచ్చట. మీరు ఆడినందుకు మీ గేమ్ కు, కేవలం అమ్మాయిల గేమ్ కు నేను సంతోషపడి, బిగ్ బాస్ సంతోషపడి ప్రైజ్ మనీ, ఎందుకంటే వీళ్ళకి తెలియదు ప్రైజ్ మనీకి ఇంత అని చెప్పలే. అది చెప్పే వరకు ఇబ్బంది అవుతుందా చెప్పలేడు బిగ్ బాస్. చెప్పకుండా ఏం చేసిండు, 6 లక్షల రూపాయల ప్రైజ్ మనీని మీకు కలుపుతున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గేమ్. వీళ్ళు ఫుల్ ఖుషిగా, మామూలు ఖుషి కాదు. ఇంతసేపు అబ్బాయి ఎపిసోడ్ అయింది కదా, ఆ బాధనంతా ఒక చిటికల గిట్ల వేసినట్టు, ఒక్క చిటికలు వస్తానట్టు చిటికల కూడా కొట్టేసిండు. అమ్మాయిలు ఫుల్ లెవెట్టేసిండు, అందరిని మస్తు అయినా లెవెట్టేసిండు. ఉన్నాయి అలా అడ్రస్ చేసే ఇష్యూస్ ఉన్నాయి ఇంకా, కానీ దాని ముందర అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకు కూడా శనివారం వస్తే నా కాదు సార్ తిడతరే కాదు, మనం మంచిగా ఆడితే పొగుడుతాడు కూడా అన్న విషయాన్ని పర్ఫెక్ట్ చెప్పిండు. ఫుల్ కృషి అయిపోయారు. కృషి అయిపోయాక ఇది అయిపోయింది. ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఇష్యూ స్టార్ట్ చేసిండు మెల్లగా. ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఇక్కడ ఏం జరిగింది, ఏం చేసారు మీరు, దోష విషయం ఏంది, మీ ఇద్దరు గొడవ అసలు దోష కన్నా ముందు మీరు మాట్లాడిన భాష ఏంది అని తీశాడు. ప్రేరణ నిలబెట్టి, ప్రేరణ ఏం జరిగిందమ్మా, ఏం మాట్లాడినావు తెలుసా, ఏం మాట్లాడినావు చెప్పు అంటే ఆమె చెప్పే తప్ప ఆ ఎగ్జారేషన్ లో గేమ్ హీట్ లోపల రకరకాల నోరు జారుతారు, రకరకాల చేయి జారుతారు, కాలు అన్నిగా ఏదంటే చేసేస్తారు. ఆ ఫిజికల్ గేమ్ లో అట్లుంటుంది. అప్పుడే పాయింట్ ఆఫ్ ది టైం, ఆ హీట్ మూమెంట్ ఆఫ్ ది టైం అట్లుంటది. సో అట్లనే ప్రేరణ కూడా చేసింది. నోరు జారకూడదు, జారింది. సో అడిగిండు అనమాట, ఏమైందమ్మా అసలు ఎందుకు నోరు జారినావు అంటే, ఇట్లా నేను పట్టుకున్నా సార్, నన్ను ఇట్లా చేస్తే ఈయన వచ్చి నన్ను బరికేసింది, రక్కేసింది, గీరేసింది, కొట్టేసింది అని చెప్పింది. కొట్లే కదా అక్కడ విష్ణుప్రియ, కొట్లే. విష్ణుప్రియ వచ్చి పట్టుకున్నది. అంటే సీతాను తంతుంటే అమ్మాయి వచ్చి పట్టుకున్నది. అది మనం మొన్న కూడా అనుకున్నాం. సో పట్టుకున్నప్పుడు కొట్టింది బరికిందని ఎట్లా అంటాం, చలో వీడియో అన్నాడు. మళ్ళీ ఇది ఒకటి ఉన్నది, ఆయుధం ఉన్నది. ఈ విషయం వీళ్ళకి తెలియదా, ఏదో ఒకటి నోటి ద్వారా చెప్పేస్తే నాగార్జున సార్ రేపు పొద్దున వచ్చినాక వీడియో చేసడం తెలియదా, తెలుసు కదా. అది తెలిసి కూడా చేసి మళ్ళీ దొరుకుతారు. సరే గేమ్లో ఇవన్నీ సహజం. చూపెట్టింది వీడియో, అక్కడెక్కడ బరికినట్టు కానీ కొట్టినట్టు కానీ లేదు. సీతను పిలిచి అడిగిండు, కొట్టిందమ్మా అంటే కొట్టలేదు, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ సార్ అని చెప్పేసి అంటే ప్రేరణకు చెప్పేసిండు, ఏందమ్మా నువ్వు ఇట్లా చేయొద్దు, తప్పు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతాను, ఏమేమన్నావు చెప్పు అంటే క్యారెక్టర్ లెస్ అన్నా, రాక్షస్ అన్నా అంటే, రాక్షస్ అని ముందుగా అన్నది నువ్వే కదా, క్యారెక్టర్ లెస్ అన్నది నువ్వే కదా. ఈ క్యారెక్టర్ లెస్ అనే పదానికి అర్థం నీకు తెలుసా? ఎక్కడైనా అమ్మాయిల గురించి క్యారెక్టర్ లెస్ అని మాట్లాడితే ఒకటే మీనింగ్ వస్తుంది, వేరే మీనింగ్ రాదు. దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఆన్ నేషనల్ టెలివిజన్ టు ఎనీబడి, ఎనీ గర్ల్, నాట్ ఓన్లీ విష్ణుప్రియ, ఎనీ గర్ల్ అన్న విషయం క్లియర్ గా చెప్పిండు. సార్ నాకు తెలుసు ఆ విషయంగానే హైట్ ఆఫ్ ది మూమెంట్ లో వచ్చింది, అది వచ్చి ఐఎమ్ సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అని ఇంకా బాధపడ్డది, చెప్పేసింది. ఇద్దరిని కాంప్రమైజ్ చేసే విషయంలో విష్ణు లేపాడు. మళ్ళా విష్ణు నీకు ఇదివరకు చెప్పినమ్మా, ఎప్పుడు అప్పుడు కొత్త పాత డైలాగ్ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు పతివ్రత శిరోమణి దాకా వచ్చినావు, పుణ్యస్త్రీ దగ్గర చెప్పినా, అయినా ఇక్కడ దాకా వచ్చినావు, నోరు కంట్రోల్లో పెట్టుకోవాలని కూడా అదుపు తప్పద్దు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన తప్పు కాదు, బికాస్ ఆ అమ్మాయి క్యారెక్టర్ లెస్ అన్నప్పుడు ఈయన జారకపోతే నిజంగానే వేరేలాగా అవుతుంది, ఖచ్చితంగా డిఫెండ్ చేయాలా. ఆ డిఫెండ్ చేసే క్రమంలో నోరు వదిలింది అన్న ఉద్దేశం వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు, బిగ్ బాస్ టీం కూడా తెలుసు ఈ విషయం. కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా విష్ణుప్రియను బాగా గట్టిగా అనలా. ఇదైపోయినాక దోష ఇష్యూ తీసాడు. దోష ఇష్యూలో నిజంగా కూడా అంటే
నాగార్జున గారు గొప్పతనం ఎందుకు అన్న ఈరోజు చాలా బాగా అద్భుతంగా చేసిందంటే, ప్రేరణ ఎక్కడైతే తప్పు చేసిండో ప్రేరణను చెంపదెబ్బ కొట్టినట్టు కొట్టాడు. కానీ ఎక్కడైతే ప్రేరణకు తప్పు లేదో అక్కడ సపోర్ట్ ఇవ్వాలా, లేకుంటే డిమోటివేట్ అయిపోతాడు. నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నన్నే అంటున్నారు అని చెప్పేసి అనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళా కనుక ఏం చేసిండు, మళ్ళా ప్రేరణ ఇష్యూ తీసుకొని అక్కడ ఉన్నవారు మళ్ళీ విష్ణుప్రియ, ప్రేరణ మధ్యలో మణికంఠం లేవట్టిండు. మళ్ళీ ఏం మణికంఠ, ఏం జరిగింది అక్కడ? ఎవరు లేరు, ఒక మణికంఠ నువ్వే ఉన్నావు కదా, ఏం జరిగింది చెప్పు. దోశ అంటే ఇష్టం ఉన్నట్టు వేసింది, అసలు ఏం జరిగింది అంటే, లేదు సార్ అంతకుముందు ఇంటెన్షన్ ఉండే దాచిపెట్టుమని చెప్పింది, ఫుడ్ అంతా దాచిపెట్టుమన్నది. అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో నేను ఆమెకు పెట్టాలని చెప్పిన, పెట్టాల ఇంటెన్షన్ ఉన్నది కనుక ఇట్లా వేసినట్టు అనిపించింది సార్ నాకు. మరి ఆ విషయం అట్లే చెప్పినావా నువ్వు? చెప్పలే. ఇన్హ్యూమన్ వేసిందని చెప్పినావు. మళ్ళీ అక్కడ ఏం చెప్పినావు, పక్కకు పోయి విష్ణు ప్రియులైతే చెప్పినావు. విష్ణు చెప్పింది కూడా తప్పే. ఇట్లా వేసేసింది, మూడు సింపులు దింపింది, విచ్చపోనికి వేసినట్టు వేసింది, జైలు వేసినట్టు వేసింది, ఇవన్నీ పదాలు వాడింది అక్కడ. అంత లేదు, ఎందుకంటే ఆ రోజు చూసినప్పుడు కూడా మనకు అట్లా అనిపించాల, ప్రేరణ అట్లా చేసిందని ఎవరికి అనిపించాల. ఓకే, సో ప్రేరణ అట్లా చేయాల కాబట్టి ఇక్కడ ప్రేరణకు సపోర్ట్ దొరికింది. మణికంఠన్ మాత్రం అన్నాడు, మాకు క్లియర్ గా అనిపిస్తుంది చిన్న ఇష్యూను నువ్వు మహానత్వం చూపించడానికి పెద్ద చేసినావు అంటే, చిన్న ముచ్చట్లు చినిగి షార్ట్ అంతా చేసి పేట అంత అయింది అది అని చెప్తే నాగమణికంఠ ఒప్పుకూడదు. లేదు సార్ నేను అట్లా చేయలేదు సార్, నేను అసలు అదే అట్లా కాదు సార్. నేను అంటే, మణికంఠ నువ్వు చెప్పే ఆటకు వ్యవహారానికి తేడా చాలా ఉన్నది, నువ్వు దేనికోసం వచ్చినావు, నువ్వు గేమ్ గెలడానికి వచ్చినావు, ఇట్లాంటివి చెయ్యకు అని క్లియర్ గా చెప్పేసి క్లియర్ చేసిండు, ఇష్యూ క్లియర్ చేసిండు. అంతకన్నా ముందే ఇప్పుడు కోడిగుడ్డు కోసం నామినేషన్ చేసింది కనుక మన ప్రేరణను పిలిచి కోడిగుడ్లు పిలిపించి ఆ 2 కోడిగుడ్ల విష్ణువు తినిపించేసి అక్కడ కామెడీ ఫాన్ జనరేట్ చేసేసి ఆ కథకు సుఖాంతం చేసేసి అక్కడ ఒక డైలాగ్ కొట్టిండు. ఊరి మీద మన పంపుల కాడ ఆడోళ్ళు కొట్లాడుకుంటారు కదమ్మా, అట్లా కొట్లాడుకుంటారు. సీరియల్ బ్యాచ్ కనుక సీరియల్ కనుక సీరియల్లో రోజు సీరియల్ లెక్క కంటిన్యూ అవుతున్నది. ఇవన్నీ మనసుకి తీసేసి ఫ్రెష్ గేమ్ ఆడండి అన్న సెన్స్ లోపల ఇద్దరికి కూడా విష్ణుకు ప్రేరణకు జ్ఞానబోధ చేసి వాళ్ళిద్దరిని కలిపేసాడు. ఎందుకంటే అది బాధ్యత, ఎందుకంటే అది పెరిగి చిన్ని గాలివాలని అయితే అన్నట్టు ఒక్కొక్కటి క్లియర్ చేయకపోతే చాలా పొడుగు పోతుంది. ఇంకా గేమ్ చాలా ఉన్నది, ఇంకా 70-80 రోజుల గేమ్ ఉన్నది, 80 days గేమ్ ఉన్నది కనుక వీళ్ళందరూ సస్టైన్ కావాలనే ఉద్దేశంలో ఇద్దరిని కలిపేసాడు. బ్రహ్మాండం అక్కడ 100 మార్కులు పడ్డే నాగార్జున బ్రహ్మాండం బద్దలైంది. అబ్బాయిది కూడా ఎందుకు పంపించలేదు అనేది, అబ్బాయి రెడ్ కార్డు ఇచ్చినాక పంపించచ్చు కదా, ఇంత తప్పు చేసినాక పంపించచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ఒకరి కెరీర్ ఇప్పుడు వాళ్ళు పిలిచి వాళ్ళు ఇచ్చినందుకు కెరీర్ ఖరాబ్ చేయాలి, ఒక మంచి కెరీర్ ఖరాబ్ చేయాలని ఎప్పుడు కూడా అనుకోరు. సో అట్లనే అభయ్ని కూడా ఈ టైప్ లో బయటికి పంపించేస్తే అభయ్ కెరియర్ కు చాలా ఇబ్బంది జరుగుతుంది. రేపు పొద్దున ఆయన లైఫ్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏదో నోరు జారొచ్చు, తప్పే చేసింది తప్పే, నోరు జారొచ్చు, కానీ బయటికి పోయిన తర్వాత దీని ఎఫెక్ట్ పడకూడదు. ఎందుకంటే ఇదివరకు చేయడం కూడా కొంతమందికి ఎఫెక్ట్ పడ్డది. అట్లా పడ్డ వాళ్ళను, చెడు పేరు వచ్చిన వాళ్ళను బిగ్ బాస్ రీఎంట్రీ కూడా ఇచ్చాడు. అంటే ఫైనల్ గా మనం చూసుకోవాల్సింది అంటే బిగ్ బాస్ స్కీమ్ అనేది, బిగ్ బాస్ ఆలోచన విధానం అనేది ఎవరి కెరీర్ కైనా హెల్ప్ కావాలి తప్పితే ఎవరి కెరీర్ నాశనం చేసే ఉద్దేశంలో బిగ్ బాస్ టీమ్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఎక్స్ట్రీమ్ దాటింది, అంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ దాటింది అయినా కూడా అభయ్ కెరీర్ ను నాశనం చేయడం ఇష్టం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎనీవే అభయ్ ఓట్లలో కంప్లీట్ డౌన్ ఉన్నాడు. ఈ రీజన్ తోనే అభయ్ని బయటకు పంపించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎట్లయినా ఎలిమినేట్ అయిపోతాడు అభయ్, అందులో డౌట్ లేదు. అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు అనుకోండి, మన సోర్సెస్ ప్రకారం ఎలిమినేట్ అయిపోయాడు. కనుక ఈ రీజన్ పెట్టి పంపిస్తే బాగోదు. అదేందుకో దాన్ని కొంచెం పౌడర్ వేసేసి క్రీమ్ రాసేసి పౌడర్ వేసి పంపించాలా. అసలు ఈ ఇష్యూ లేకపోతే అభయ్ అంటే నార్మల్ గా ఓటింగ్ లో ఎలిమినేట్ అయిపోతున్నాడు ఇవాళ, దాంతో ఎందుకు పంపించాలా అని చాలా కొంచెం విచక్షణ జ్ఞానం వాడి, అందుకే అన్న నాగార్జున గారికి రెస్పెక్ట్ చాలా దండం పెట్టే బుద్ధింది. అండ్ ఒక డాన్స్ ఏ నాగార్జున సార్ వ్యవహారానికి వాళ్ళ బిగ్ బాస్ టీం విచక్షణకు ఇవాళ చాలా అప్రిషియేటబుల్. ఎక్కడ ఎవరిని నొప్పించాల. ఇంకొకటి అప్రిషియేటబుల్ అని ఎందుకన్నా అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ నాగమణికంటను కన్ఫెషన్ రూమ్ లో పిలిచిన తర్వాత బయట చెప్పొచ్చు, కానీ బయట చెప్తే బాగుండదు. ఒక అమ్మాయి విషయం, హగ్గుల విషయం, నాగమణికంట నువ్వు అనుకున్నది రియలైజేషన్ ను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు అని ఒక పాయింట్ రేజ్ చేశాడు.
రేజ్ చేసిన తర్వాత ఏం చేసిండు, వీడియో చూడన్నాడు, యష్మిని ఉద్దనంగా ఈయన పిల్లాడు హగ్గులు ఇచ్చాడు. టోటల్ బయట అందరు కూడా ఖండించారు దాన్ని, ఆల్ రివ్యూవర్స్ ఖండించారు, ఈవెన్ నేను కూడా ఈ హగ్గులు ఏందిన నాయన, ఈ కథ ఏందిన నాయన అని చెప్పేసి దీన్ని ఖండించను. శృతి మించుతున్నది, హగ్గియొచ్చు, వాళ్ళకి ఇష్టం ఉంటాయా లేదంటే లేదు. అంటే ఇప్పుడు మణికంఠ హగ్గి ఇచ్చింది కరెక్టే అని తను అనుకుంటున్నాడు. యష్మి బాధపడ్డ సంగతి మణికంఠకు తెలియదు, చెప్తే సర్దిద్దుకుంటాడు నా ఉద్దేశంతో. ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కావు. మితిమీరి కొన్నిసార్లు ఆ మణికంఠ ఏంటంటే నాకు ఒక హగ్గు కావాలరా, ఎవరన్నా హగ్గి ఇవ్వచ్చు కదా, హగ్గు కోసమే బతికినట్టుగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తగ్గించుకుంటాడు, తన గ్రాఫ్ పెంచుకుంటాడు. ఎందుకంటే ఓటింగ్ లో బాగున్నాడు మణికంఠ, గేమ్లు ఎట్లా ఉన్నా ఈ ఓవర్ సెంటిమెంట్ అలా ఉన్నా నాకు తెలుసు పబ్లిక్ సెంటిమెంట్ ఎక్కిద్దని తెలుసు. చూసాంగా మనం సెంటిమెంట్ తో చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. సో అట్లనే చేయాలన్న ఉద్దేశంతో వచ్చాడు, ఎట్లా తెలియదు. నా గ్రాఫ్ పడిపోకూడదు అన్న ఉద్దేశంతో మణికంఠ గురించి ఆ వీడియో తనకు చూపించి తను మారకడానికి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ దెబ్బతోనైనా మణికంఠ కొంత మారి, ఆ ఇంట్రోవర్ట్, అంతకుముందు ఇంట్రోవర్ట్ లా ఉండే నేను బయట ఎవరిని కలవలేదు, ఇప్పుడు ఒక సడన్ గా ఫ్రెండ్స్ అయ్యారు కనుక ఇట్లా చేస్తున్నా అంటే ఇవి చెప్తే తను కూడా తట్టుకోలేకపోయాడు. అంటే యష్మి బాధపడితే తను కూడా పొరపాటు చేసిన అన్న ఉద్దేశం ఉన్నాడు. బట్ అది రియలైజేషన్ ఏయంగానే అయిందా అనేది మనకు నెక్స్ట్ కమింగ్ డేస్ లో తెలుస్తుంది, ఆయన బిహేవియర్ అనేది ఎట్లయింది అనేది. ఇంతకన్నా మంచిగా ఎప్పుడు మాత్రం ఎవరుతుంది కాదు. బిగ్ బాస్ టీం అంత చక్కగా పిలిచి చెప్పారు, లోపలికి పిలిచి ఆ అమ్మాయి పరువు తీయకుండా, అమ్మాయి బాధపడ్డ విషయం అందరికీ తెలియకుండా కేవలం మణికంఠకు తెలిస్తే సరిపోతుంది. హౌస్ అందరికి తెలియాల్సిన పని లేదు. అది కొంతమందికి ఆమె చెప్పుకోవచ్చు, బట్ హౌస్ అందరికి తెలియాల్సిన పని లేదు. కాబట్టి పర్సనల్ పిలిచి చెప్పిండు. ఇక్కడ కూడా అప్రిషియేట్ చేయాలి మనం, డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. బిగ్ బాస్ టీమ్ ను అప్రిషియేట్ చేయాల్సింది. అంటే ఎంత విచక్షణ చూస్తున్నారు, ఏదో ఒకటి చేయకుండా. అంటే ఇప్పుడు వీళ్ళన్న బయాస్ ఇవన్నీ ఆ బిగ్ బాస్ టీం చెయ్యరు, బికాస్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ అని నిన్న కూడా చెప్పుకున్నాం మనం. అంత చిల్లర అయితే ఇంత పెద్ద భారీ సక్సెస్ కాదు బిగ్ బాస్ అనేది. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇన్ని భాషల్లో నడవదు కనుక దానికి మాస్టర్ మైండ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. మనం వాళ్ళని అనడానికి ఏముండదు. అయిపోయింది మణికంఠ సారీ చెప్పి మార్చుకుంటా సార్, నేను ఇంకోసారి ఇట్లాంటి చెయ్యనని చెప్పేసి అన్నాడు. అందరికీ చాలా మంచి బుద్ధులు చెప్పాడు. ఇకపై మారి వాళ్ళు గేమ్ అంతా మార్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్తానని చెప్పాను. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరంటే సీజన్ 1 లో మన హరికథ బుర్రకథలు చెప్పిన హరితేజ, గుర్తుందా? సూపర్ ఎంటర్టైనింగ్ క్యాండిడేట్. తర్వాత బిగ్ బాస్ ద్వారా ఒక స్థాయికి వెళ్ళిన క్యాండిడేట్ హరితేజ. సో హరితేజ ఇస్ కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ హౌస్. ఓకే, నెక్స్ట్ మన సరదాల రోహిణి, జబర్దస్త్ రోహిణి ఉంది కదా, రోహిణి ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్. షీ ఈజ్ ఆల్సో కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ హౌస్. అగ్రిమెంట్స్ డన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్, వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మన మా టీవీ దత్తపుత్రులాగా ఈ మధ్య కాలంలో మా టీవీలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు అవినాష్, ద ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అవినాష్ కూడా కమింగ్ బ్యాక్ టు హౌస్ వస్తున్న ముగ్గురు అయిపోయారు. ఇంకొక 4వ క్యాండిడేట్ నాకు తెలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇది బిగ్ బాస్ ఇంట్రెస్ట్ కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్. తనకు ఎక్కువ అవకాశం రాలేదు లాస్ట్ ఇయర్, చాలా బాగా అన్నా కూడా అసలు ఎందుకు బయటికి వెళ్ళిందో కూడా తెలియలేదు. పెద్ద రచ్చ అయింది ఆ అమ్మాయి బయటికి పోవడం వల్ల. సో ఆ అమ్మాయి నైని పావని ఆల్సో కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్ హౌస్ అగైన్. సో ఎంటర్టైన్మెంట్ కు ఏ రకమైన తేడా లేదు, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నది. మళ్ళీ ఏదైతే ఎంటర్టైన్మెంట్ తగ్గింది, కొంచెం కామెడీ సెన్స్ తగ్గింది, కామెడీ చేసే వాళ్ళు ఎవరు లేరు, కొన్ని చూడలేని కామెడీలు చూడాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళకు హెల్దీ కామెడీ చేయడానికి మంచి బ్యాచ్ అయితే లోపల నలుగురికి ఎంటర్టైనర్స్ అని నా ఉద్దేశం. సో బిగ్ బాస్ లో వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పటివరకు ఇంతే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏమైంది, వాళ్ళందరూ పిలిచేసి అప్రిషియేట్ చేసేసి అందరిని ఎవరెవరిని అప్రిషియేట్ చేయాలా చేసేసి, నిఖిల్ నువ్వు బాగా చేసావు పెట్టుకో, మళ్ళీ నిన్ను కొట్టేవాడు ఎవడు వస్తున్నాడో చూద్దాం. నిఖిల్ ని అంటే నిన్ను ఇప్పుడు 4 వారాలు కంటిన్యూస్ చీఫ్ అయ్యావు కదా, నీ రికార్డ్ బ్రేక్ చేసే వాళ్ళు ఎవరైనా వస్తారా చూద్దాం అని అప్రిషియేట్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసేసి వివరించారు. సో ఇక్కడికి ఎపిసోడ్ ముగిసింది, అద్భుతమైన ఎపిసోడ్. సో మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. సైనింగ్ ఆఫ్, శ్రీరామ్ ఇలందుల. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక్కసారి అందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ.